రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది రెండవ ఆర్డినరీ ఎలక్షన్స్ మున్సిపాలిటీస్కి అండ్ కార్పొరేషన్స్కి జరుపుకుంటూ ఉన్నాము. అయితే మన రాష్ట్రంలో ఉన్న 133 మున్సిపాలిటీస్లో కొన్ని మున్సిపాలిటీస్కి ఆల్రెడీ టర్మ్ ఉండడం వల్ల అండ్ కార్పొరేషన్స్లో కొన్ని కార్పొరేషన్స్కి టర్మ్ ఉండడం వల్ల మిగతావి ఏవైతే టర్మ్ కంప్లీట్ అయినాయో అలాగే కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీస్కి ఇప్పుడు మనము ఆర్డినరీ ఎలక్షన్స్ కండక్ట్ చేయబోతున్నాము. అయితే దాంట్లో 116 మున్సిపాలిటీసు, దానికి సంబంధించి 2582 వార్డ్స్, అలాగే 7 కార్పొరేషన్స్, దానికి సంబంధించి 414 వార్డ్స్కి మనము ఎలక్షన్స్ నిర్వర్తించబోతున్నాము. అయితే దీంట్లో అన్ని ఏర్పాట్లు కూడా ఆల్మోస్ట్ పూర్తి అయినాయి. మనకి షెడ్యూల్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దీనికన్నా ముందు మనకు ఫోటో ఎలక్ట్రల్ రోల్స్ నోటిఫై చేసి పబ్లిష్ చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేసి దాన్ని కూడా పబ్లిష్ చేయడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో మనము మున్సిపాలిటీస్లో తీసుకోవాల్సిన రిజర్వేషన్స్ గురించి బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన సిఫార్సు మేరకు రిజర్వేషన్స్ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎవరెవరికి ఏ వార్డ్స్ ఎవరికి వెళ్తాయన్నది అందరికీ కూడా రోజు మనం రిజర్వేషన్స్ ఫైనల్ చేస్తున్నాం వరకు కూడా చేస్తున్నాం. ఈ యాక్టివిటీస్ అన్నీ పూర్తిగా వీళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్స్ కానివ్వండి, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కానివ్వండి, వాళ్ళని అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడము, వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే 100% సంసిద్ధంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు ఎస్సీసీ గారి డైరెక్షన్స్లో గైడెన్స్లో కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత మనకు కావాల్సిన యాక్టివిటీస్కి సంబంధించి మెటీరియల్ కానివ్వండి అవి కూడా మనము మున్సిపాలిటీస్కి చేర్పించడం జరిగింది. మేడం అనౌన్స్ చేసినట్టు నామినేషన్స్ రేపు స్టార్ట్ చేసుకుని ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేసరికి పోల్ డేట్ 11th రోజు, అలాగే కౌంటింగ్ 13th కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఆ తర్వాత ఇవన్నీ వార్డ్స్కి సంబంధించి మనకి కౌన్సిలర్స్ కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి ఎన్నికవుతారు. అయిన తర్వాత ఇండైరెక్ట్ ఎలక్షన్ మేయర్స్కి అండ్ చైర్పర్సన్స్కి ఉంటుంది. కాబట్టి అది షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. దీంట్లో మహేష్ భగవత్